మీరు పార్ట్ 1 చూడకపోతే వెంటనే ఈ వీడియో తర్వాత చూసేసేయండి. యాక్చువల్‌గా మేము ఒక పెళ్ళికి వచ్చాం కదా! మా లైఫ్‌లో మర్చిపోలేని ఒక విషయం జరిగింది. అది కూడా రియా విషయంలో అని చెప్పాను కదా! అసలు ఏం జరిగిందంటే, ఆ రోజు మ్యారేజ్‌కి వెళ్ళాం కదా! ఇంకా చుట్టాల వాళ్ళ మ్యారేజ్. అప్పటి వరకు అందరిని పలకరించి ఇంకా 7 ఆ టైంకి 6:30 ఆ టైంకి మేము పెళ్లి మండపం దగ్గరికి వెళ్ళిపోయాము పాపని తీసుకొని. డాడీ వాళ్ళందరూ పిల్లల్ని తీసుకొని బావగారు, బావ వాళ్ళందరూ బయటికెళ్లారనమాట. ఏదైనా తినిపిద్దాం వాళ్ళకి అని చెప్పేసి. ఇంకా మమ్మీ, నేను, పాప అండ్ అక్క ఉన్నాము. ఇంక మేము అలా మండపం దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటున్నాం అనమాట డెకరేషన్ కోసం అంతా. పాప కూడా మా వెనకాతలే ఉంది. ఒక 30 సెకండ్స్ 1 మినిట్ కూడా అవ్వలేదు. అక్కడక్కడే బెలూన్స్తో ఆడుకుంటున్న పాప సడన్గా కనిపించలేదనమాట. ఇక్కడే ఎక్కడో ఆడుతుంటుందని చెప్పి లైట్ తీసుకుని మేము అలా వెతుకుతున్నాం. ముగ్గురు 3 పక్కల వెళ్ళి అక్క, మమ్మీ, నేను అలా వెతుకుతున్నాం అనమాట అక్కడక్కడే. బట్ పాప సీరియస్లీ 10 మినిట్స్ వరకు కనిపించకపోయేసరికి నాకు ఇంకా చాలా భయమేసింది ఏమైపోయిందని. ఈ రోజులో తెలుసు కదా, ఎక్కడికైనా వెళ్తే పిల్లలు ఎంత త్వరగా మిస్ అయిపోతున్నారు, ఏమైపోతున్నారని మా మైండ్లో ఇంకా చాలా థాట్స్ అయితే మెదులుతూ ఉన్నాయి. ఏం చేస్తున్నామో, ఎలా వెతుకుతున్నామో మాకే తెలియదు. డాడీ వాళ్ళకి చెప్తే కంగారు పడతారని మా ముగ్గురం వెతుకుతున్నాం అనమాట. బట్ అది పెళ్లి మండపం అంతా స్ప్రెడ్ అయ్యింది. ఇంకా చుట్టుపక్కల అందరూ కూడా వెతుకుతున్నారు మాతో పాటు. ఎక్కడా దొరకలేదు. అసలు ఏమైపోయిందని చాలా భయం వేసింది. బట్ ఊర్లో చాలా ఎంట్రన్స్ చాలా చీకటిగా ఉందనమాట. అటువైపు వెళ్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తను ఊర్లోకి ఒక అప్రాక్సిమేట్ 1 కిలోమీటర్ నడుచుకొని వెళ్ళిపోయిందనమాట. ఇక్కడే ఉంటుంది కదా, డాడీ వాళ్ళకి చెప్తే కంగారు పడతారని మేము ఫోన్ చేసి కూడా చెప్పలేదు. బట్ ఎవరో కాల్ చేసి చెప్పేశారు పాప కనిపించలేదని. ఈ లోపు డాడీ, బావ వాళ్ళు వచ్చేసి గొడవ అయిపోయిందనమాట. ఇంకా పాపని ఎలా వదిలేశారని. బట్ మేము ఎంత చెప్తున్నా నమ్మలేదు. మేము అక్కడే ఉన్నాము, 30 సెకండ్స్లో 1 మినిట్లో ఇదంతా జరిగిపోయిందంటే ఎవరూ నమ్మలేదనమాట. బట్ పాప అయితే ఎక్కడికి వెళ్ళిందంటే 1 కిలోమీటర్ దాటైతే మేము ఇక్కడ వెతుకుతున్నాము. అది వేరే సైడ్ 1 km వరకు వెళ్ళిపోయిందనమాట. అది చీకట్లో నడుచుకొని విలేజ్లోకి వెళ్ళిపోయిందనమాట. అది విలేజ్లో వాళ్ళు ఎవరో ఫోన్ చేసి చెప్పారు. ఇంక ఇది మా లైఫ్లో మర్చిపోలేని ఒక లెసన్ అనమాట. ఇంకెక్కడికి వెళ్ళినా, ఆఖరికి ఇంటి దగ్గర ఉన్నా సరే తను ఎక్కడెక్కడికి వెళ్తున్నా చాలా జాగ్రత్తగా ఉంటున్నాము. ఆ రోజు మమ్మల్ని చాలామంది బ్లేమ్ చేశారు. అండ్ మేము చెప్పింది కూడా ఎవరు నమ్మలేదు. మీరు కూడా నమ్మకపోవచ్చు, బికాజ్ ఇది నమ్మలేనిది. అసలు ఒక 30 సెకండ్స్లో 1 మినిట్లో మిస్ అయిపోయిందంటే అసలు ఎవరు నమ్మలేరు. అది ఆ రోజు అలా జరిగిపోయిందనమాట. బట్ మీరు మాత్రం పిల్లలతో ఎక్కడికైనా వెళ్తే జాగ్రత్తగా ఉంటారని ఈ వీడియో అనమాట. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. బయట రోజులు అస్సలు బాగాలేవు కాబట్టి ఆడపిల్లలు ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి.